దెయ్యాల కథలు వినడానికి చాలా భయంగా ఉంటాయి. అదే దెయ్యాల కథలు నిజంగా జరిగిన స్టోరీస్ అయితే ఆ భయం రెట్టింపవుతుంది. నవంబర్ 13, 1974 అర్ధరాత్రి 3:15 7గురితో కూడిన ఒక హ్యాపీ ఫ్యామిలీలో జస్ట్ ఒక్కరు మాత్రమే మిగిలారు. మిగతా 6గురు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళకేమైంది? ఇక్కడ న్యూయార్క్కి ఆనుకొని ఉన్న ఈ ఐలాండ్ పేరు లాంగ్ ఐలాండ్. సముద్రంలో ఉంటుంది. చుట్టూ ఏమీ ఉండవు. చాలా చాలా అందంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ అందానికి అట్రాక్ట్ అయ్యి అమెరికాలో బాగా డబ్బున్న వాళ్ళు ఈ ప్లేసెస్లో ఉండేవాళ్ళు. ఈ ప్లేస్లోనే 112 ఓషన్స్ అనే ఒక స్ట్రీట్ ఉంది. ఆ స్ట్రీట్లో యామిటివిల్ అనే హౌస్ ఉంది. ఇది నార్మల్ హౌస్ కాదు, అమెరికాలోని అతి భయంకరమైన హర్రర్ హౌస్. ఈ ఇల్లుని 1927లో కట్టారు. ఇంటీరియర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ ఫ్యామిలీ అయినా సరే ఉంటే ఇలాంటి ఇంట్లోనే ఉండాలి, దీన్ని మించిన అందం మరెక్కడా దొరకదు అనుకుంటారు. కానీ ఈ ఇల్లు గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ ఏంటంటే ఈ ఇల్లుని శ్మశానం మీద కట్టారు. పైకి మాత్రమే ఇల్లు చాలా అద్భుతంగా ఎవరినైనా ఆకర్షించేలా ఉంటుంది. అదే అండర్ గ్రౌండ్లో చూస్తే అన్ని శవాల పుర్రెలే. ఇదే మీకు షాకింగ్గా అనిపిస్తే దీనికన్నా షాకింగ్ విషయం ఇంకోటి ఉంది. ఈ హౌస్ని కట్టించిన ఓనర్ సైతాన్ని మాత్రమే పూజిస్తాడు, దేవుణ్ణి అస్సలు నమ్మడు. శ్మశానం సైతాను ఉండే ప్లేస్ అని శ్మశానాల మీద ఒక అద్భుతమైన ఇల్లు కట్టాడు. ఇది కల్పిత కథ కాదు, రియల్గా అమెరికాలోని యామిటివిల్ హౌస్లో జరిగిన కథ. చిన్నపిల్లలు, వీక్ హార్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయండి. హర్రర్ స్టోరీస్ అంటే ఇష్టపడే వాళ్ళు వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. హర్రర్ స్టోరీస్ అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ యామిటివిల్ హౌస్ ఎంత భయంకరమైనదంటే ఇక్కడ జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని $19 మిలియన్ పెట్టి సినిమాని తీస్తే $107 మిలియన్ కలెక్ట్ చేసింది. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత భయంకరమైన సంఘటనలు జరిగితే ఆ ఇల్లు అంత ఫేమస్ అయిందని. ఇప్పటికీ ఈ ఇల్లు ఇంకా అక్కడే ఉంది. ఇప్పటికీ ఈ ఇల్లుని చూడటానికి చాలా మంది టూరిస్టులు వస్తారు. 1974వ సంవత్సరంలో లాంగ్ ఐలాండ్ అనేది అందరికీ ఫేవరెట్ స్పాట్. మంచి ఎక్స్పెన్సివ్ ఇల్లు, మంచి సదుపాయాలు, స్వచ్ఛమైన వాతావరణం. ఆ టైంలో ఒక ఫ్యామిలీ యామిటివిల్ హౌస్లో హ్యాపీగా నివసిస్తున్నారు. ఎలాంటి గొడవలు లేకుండా కలిసిమెలిసి ఉంటున్నారు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. నవంబర్ 13, 1974న ఆ చుట్టుపక్కల ఇళ్లలో అందరినీ భయపెట్టేలా ఆ ఇంట్లో దారుణమైన ఒక కోల్డ్ బ్లడెడ్ క్రైమ్ జరిగింది. ఆ ఇంట్లో ఆ ఫ్యామిలీకి చెందిన 6గురు ఒకేసారి రక్తంలో మునిగిపోయారు. ఆ 6గురిని అతి కిరాతకంగా ఎవరో కాల్చి చంపేశారు. వాళ్ళందరూ నైట్ వేసుకున్న నైట్ డ్రెస్సెస్లోనే ఉన్నారు. ఈ ఫ్యామిలీని డిఫో ఫ్యామిలీ అంటారు. ఈ ఫ్యామిలీలో అందరూ చనిపోయారు, కానీ ఒక్క వ్యక్తి మాత్రం బ్రతికాడు. తన పేరు రొనాల్డ్ డిఫో. తన వయసు 23 సంవత్సరాలు. ఇంత పెద్ద క్రైమ్ జరగటంతో వెంటనే ఆ టైంలో ఉన్న న్యూస్ ఛానల్స్ అన్నిట్లోనూ న్యూస్ వైరల్ అయింది. ఆ ఏరియాలో జరిగిన అతి పెద్ద ఇన్సిడెంట్ ఇదే. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఆ చుట్టుపక్కల వాళ్ళు గుండెలు అరచేతిలో పెట్టుకుని నిద్రపోతున్నారు. పోలీసులు వచ్చారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు క్లూస్ కోసం వెతుకుతుంటే ఆ ఇంటి పెరట్లో హై హోప్స్ అనే ఒక బోర్డు తగిలించి ఉంది. లోపలికి వెళ్లి డెడ్ బాడీస్ ని అబ్జర్వ్ చేస్తే ఆ డెడ్ బాడీస్ అన్నిట్లో ఒక కామన్ విషయం కనిపెట్టారు. వాళ్ళందరూ సేమ్ పొజిషన్ లో పొట్ట మీద పడి చనిపోయి ఉన్నారు. రొనాల్డో వాళ్ళ అమ్మని తలలో షూట్ చేశారు, నాన్నని బ్యాక్ మీద షూట్ చేశారు. మిగిలిన 2 అన్నలు, 2 సిస్టర్స్ వాళ్ళ రూమ్ లోని బెడ్స్ మీద షూట్ చేసి చంపబడ్డారు. అందరూ నైట్ డ్రెస్ లోనే ఉన్నారు. అంటే ఈ మాస్ మర్డర్ కేవలం అర్ధరాత్రి మాత్రమే జరిగింది. కానీ ఆ ఫ్యామిలీలో బ్రతికి ఉన్న రొనాల్డో ఆ ముందు రోజు ఫుల్గా తాగాడు. ఈ మర్డర్ జరిగాక తన ఒక బార్లోకి వెళ్ళి గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఎవరో మా అమ్మ నాన్నని, మా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశారు, దయచేసి హెల్ప్ చేయండి అని ఎక్కి మరీ ఏడ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళు అడిగితే జరిగిందంతా చెప్పాడు. కానీ తన ఫ్యామిలీ చనిపోవడానికి సంబంధించిన అతిపెద్ద సీక్రెట్ తనలోనే దాగి ఉందని సైకియాట్రిస్టులు కనిపెట్టారు. దెయ్యాలు ఉన్నాయని ఎవరైనా నిరూపించారా?
ఆత్మలు భూతాలు ఒకటేనా, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి దెయ్యాలు భూతాలు ఉన్నాయా అనే ఆడియో బుక్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ది బుక్ ఆఫ్ ఇండియన్ గోస్ట్ స్టోరీస్ ఫ్రమ్ ది రాజ్ అనే ఆడియో బుక్స్ కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఆడియో బుక్స్ మీకు కూకు ఎఫ్ఎం అనే ఆడియో బుక్ ప్లాట్ఫామ్లో దొరుకుతాయి. ప్రజెంట్ కూకు ఎఫ్ఎంలో 7 days ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. ఈ 7 daysలో మీరు ఎన్ని బుక్స్నైనా ఫ్రీగా వినొచ్చు, ఇంక్లూడింగ్ ఆఫ్లైన్ లిజనింగ్, యాడ్ ఫ్రీ కంటెంట్ అండ్ కస్టమ్ ప్లేలిస్ట్లు కూడా. పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత ₹2 కట్ అవుతుంది. మళ్ళీ అది మీకు వెంటనే రీఫండ్ కూడా అవుతుంది. ఈ సబ్స్క్రిప్షన్ని మీరు ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ప్రతి నెల వీళ్ళు 20కి పైగా కొత్త ఆడియో బుక్స్ని రీజనల్ లాంగ్వేజెస్లో యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ కూకు ఎఫ్ఎం బైట్స్లో అయితే 15 minutesలోనే మీరు మంచి ఇన్ఫర్మేషన్ని పొందొచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటాయి. వెంటనే కూకు ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కూకు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. బ్రతికి ఉన్న రొనాల్డోలోని సీక్రెట్ ఉందన్న విషయం తనకి కూడా తెలియదు. అది తెలుసుకోలేక తన ఫ్యామిలీని ఎవరు చంపారు అని వెతుకుతున్నాడు. కొన్ని రోజుల తర్వాత తనలోని సీక్రెట్ ని బయటికి తీయడానికి సైకియాట్రిస్టులు ట్రై చేయగా చాలా షాకింగ్ అండ్ అతి భయంకరమైన విషయాలు బయటికి వచ్చాయి. ఆ సీక్రెట్ విన్న ప్రతి పోలీస్ ఆఫీసర్ చేతులు వణికాయి. ఆ కేసుని డీల్ చేయడానికి ఇన్వాల్వ్ అయిన ప్రతి పోలీస్ ఆఫీసర్ భయంతోనే డ్యూటీ చేయాల్సి వచ్చింది. చుట్టుపక్కల ఇళ్లలోని వాళ్ళైతే ఏకంగా వేరే చోటికి షిఫ్ట్ అయిపోయారు. ఆ సీక్రెట్ ఏంటంటే, ప్రస్తుతం బ్రతికి ఉన్న రొనాల్డో ఏం చెప్పాడంటే, అతి క్రూరమైన ఆ మాస్ మర్డర్ జరిగిన రాత్రి అందరూ పడుకుని ఉన్న టైంలో రాత్రి తను బేస్మెంట్లో కూర్చొని ఉన్నాడని, ఒక దెయ్యం లాంటి దుష్ట శక్తి తనకి కలలో కనిపించి 35 క్యాలిబర్ మ్యార్లిన్ రైఫిల్ ఇచ్చిందని చెప్పాడు. ఆ గన్ ఇచ్చి అదే గన్తో తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయమని ఫోర్స్ చేసింది. తన మైండ్ తన కంట్రోల్లో లేదు. గన్ లోడ్ చేసుకుని పైకి వెళ్ళి వెంటనే తన తల్లిని తండ్రిని చంపేశాడు. పక్క గదిలో ఉన్న వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ అరవటం మొదలు పెట్టారు. వాళ్ళు అరిచినందుకు వాళ్ళని కూడా షూట్ చేసి చంపేశాడు. తన సొంత 13 సంవత్సరాల చెల్లెలు 9 ఏళ్ల తమ్ముడు అని కూడా చూడకుండా షూట్ చేశాడు. నమ్మలేని విషయం ఏంటంటే, రొనాల్డో తాను కలలో ఉన్నా అనుకుని చేశాడు. ఇదంతా కలలో జరిగింది, నిజం కాదు అనుకున్నాడు. కానీ కొన్ని క్షణాల తర్వాత చూస్తే అది నిజమే. తాను నిజంగానే అందరినీ చంపేశాడు. తానే వాళ్ళని చంపేశాడు అని తనకే తెలియదు. అందరినీ చంపేసి ఆ గన్ డ్రైనేజ్లో పడేసి మరుసటి రోజు నుంచి ఏం తెలియనట్టు మారిపోయాడు. రొనాల్డో తనకి జరిగిందంతా పోలీసులకి చెప్పేశాడు. పోలీసులు తనని అరెస్ట్ చేశారు. బట్ నిజంగా రొనాల్డోని ఈ హత్యలు చేశాడా, లేక దుష్ట శక్తులు నిజంగా ఉన్నాయా, లేదా వేరే వాళ్ళే వీళ్ళ ఫ్యామిలీ మీద రివెంజ్ తీసుకోవడం కోసం దుష్ట శక్తులు ఉన్నట్లు హిప్నటైజ్ చేశారా? దీనికి ఆన్సర్ ఎవరికీ తెలియట్లేదు. ఎన్ని క్లూలు వెతికినా, ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా రొనాల్డో అమాయకుడా లేక హంతకుడా అనేది ఎవ్వరూ తేల్చలేకపోయారు. ఈ కేసు మొదలు పెట్టినప్పటి నుంచే కాదు, ముందుకు వెళ్లే కొద్ది ట్విస్ట్లే. ఈ దారుణమైన సంఘటన జరిగాక 6 డెడ్ బాడీస్ ని సమాధి చేశారు. ఇప్పుడు పోలీసులకి ఉన్న సమస్య రొనాల్డో హంతకుడా లేక నిర్దోష అనేది ప్రూవ్ చేయటం. చుట్టుపక్కల ఉండే వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే అందరూ కామన్ గా చెప్పిన ఒకే ఒక్క మాట, మేము ఎవ్వరం ఎలాంటి గన్ షాట్ సౌండ్స్ ని వినలేదు అని. కానీ రొనాల్డో వాడిన గన్ కి సైలెన్సర్ లేదు. అది చిన్న గన్ కాదు, పెద్ద గన్. దాని నుంచి వచ్చే సౌండ్ కనీసం 500 మీటర్ల వరకు వినిపిస్తుంది. కానీ 500 మీటర్ల సరౌండింగ్స్లో ఎవ్వరూ కూడా గన్ సౌండ్ వినలేదు అని చెప్పారు. క్లూస్ దొరక్కపోయేసరికి నిజంగా సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ పనేనా అనే క్వశ్చన్ అందరిలోనే మొదలైంది. కానీ సొంత కొడుకైన రొనాల్డో తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపడానికి కారణం ఏంటి? కొన్ని నెలల తర్వాత రొనాల్డోని కోర్టులో ప్రవేశపెట్టారు. తనకి ఏమనిపించిందో తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పాడు. చివరికి తనకి జీవిత ఖైదీ శిక్ష పడింది. ఆ తర్వాత హౌస్లోకి కొత్తగా పెళ్ళైన జార్జ్ అండ్ క్యాథీ వచ్చారు. జార్జ్ అండ్ క్యాథీది ఇది మొదటి పెళ్లి కాదు. ఇద్దరికి అంతకు ముందు వేరువేరుగా పెళ్లిళ్ళయ్యాయి. వాళ్ళకి 3 పిల్లలు కూడా ఉన్నారు. జార్జ్, క్యాథీ అండ్ వాళ్ళ 3 పిల్లలు కొత్త లైఫ్ ని రీస్టార్ట్ చేయడానికి పైకి మాత్రమే అందంగా కనిపించే ఆ యామిట్విల్లీ హౌస్ లోకి వచ్చారు. వీళ్ళిద్దరూ మూఢనమ్మకాలని నమ్మరు. హౌస్ లో ఎలాంటి దెయ్యాలు లేవు అని ఆ హౌస్ లోకి వచ్చారు. కానీ వీళ్ళు చేసిన తప్పేంటంటే, రొనాల్డో ఫ్యామిలీ వాళ్ళు చనిపోయిన బెడ్స్ మీదే వాళ్ళు పడుకునేవారు. ఆ ఫర్నిచర్, బ్లాంకెట్స్, బెడ్స్ అన్నీ ఇంట్లోనే ఉండేవి. ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంకా అక్కడే ఉందని
ఆ ఇన్నోసెంట్ ఫ్యామిలీకి తెలియదు. జార్జ్ అండ్ క్యాథీ తమ పిల్లలకి ఏం జరగకూడదని హౌస్ని హోలీ వాటర్తో బ్లెస్ చేయమని చర్చ్ ప్రీస్ట్ రేని పిలిపించారు. సరిగ్గా రొనాల్డో ఫ్యామిలీ మాస్ మర్డర్ జరిగిన 28 రోజుల తర్వాత ఫాదర్ రే అదే హౌస్ని బ్లెస్ చేయడానికి వచ్చారు. అన్ని రూమ్స్ని బ్లెస్ చేస్తుండగా ఒక రూమ్లోకి వెళ్ళగానే ఈగలు గుంపులుగా ఒకసారి వచ్చి ఫాదర్ రే మీద దాడి చేశాయి. ఎంత ప్రయత్నించినా అవి పోలేదు. జార్జ్ అండ్ క్యాథీ కూడా ట్రై చేసినా అవి పోలేదు. ఆ రోజున ఫాదర్కి అర్థమైంది ఈ ఇంట్లో చాలా దుష్ట శక్తులు ఉన్నాయని. ఫాదర్ రేకి భయం వేసి జార్జ్కి కూడా చెప్పకుండా కంగారుగా వెళ్ళిపోయాడు. డిసెంబర్ 15వ రోజున జార్జ్ గాఢ నిద్రలో ఉన్నాడు. కరెక్ట్గా 3:15 ఏదో తెలియని ఒక షాడో లాంటి ఆకారం తనలోకి ప్రవేశించినట్లు ఫీల్ అయ్యాడు. స్పర్శ తెలియట్లేదు, ఊపిరి ఆడట్లేదు. క్యాథీ ఏమో పక్క గదిలో పిల్లలతో పడుకుంది. ఎంత గింజుకున్నా ఆ దెయ్యం జార్జ్ని వదలలేదు. ఒక్కసారిగా గాల్లోకి లేపింది. జార్జ్ అరవకుండా గొంతుని గట్టిగా నిలిపేసింది. కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఉక్కిరిబిక్కిరి చేసి జార్జ్ని చావు దాకా తీసుకెళ్లి ఒక్కసారిగా గోడకి విసిరి కొట్టింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రొనాల్డో ఫ్యామిలీ చనిపోయింది కూడా ఎగ్జాక్ట్గా 3:15 కరెక్ట్గా అదే టైంకి జార్జ్ని చంపడానికి ట్రై చేసింది. ఆ తర్వాత చాలాసార్లు జార్జ్ ఇంట్లో లేనప్పుడు రాత్రిపూట క్యాథీ అలాంటి ఇన్సిడెంట్స్ని చాలా ఫేస్ చేసింది. టాయిలెట్లో బ్లడ్ మరకలు, వంటగదిలో మంటలు రావటం, ఫుడ్లో విచిత్రమైన పురుగులు రావటం, తన పిల్లలు ఏ రీజన్ లేకుండా అనారోగ్యం పాలవటం, ఇలాంటివి జరిగాయి. ఈ ఇన్సిడెంట్ వల్ల జార్జ్ అండ్ క్యాథీ రిలేషన్లో చాలా గొడవలు వచ్చాయి. అప్పటి నుంచి ఇద్దరు ఇంట్లో డైలీ తిట్టుకునేవాళ్ళు, ఒకరినొకరు బ్లేమ్ చేసుకునేవాళ్ళు. వీళ్ళ గొడవల వల్ల ఆ కోపాన్ని వాళ్ళ పిల్లల మీద చూపించేవారు. డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున అందరూ సెలబ్రేషన్లో ఉంటే క్యాథీ చిన్న కొడుకు జాక్ మాత్రం పైన గదిలో ఉన్నాడు. సెలబ్రేట్ చేసుకోవటానికి అస్సలు రాలేదు. క్యాథీ పిలిచినా వాడు రాలేదు. ఆ రోజు మిడ్నైట్ క్యాథీకి ఎవరో మాట్లాడుతున్నట్టు వాయిసెస్ వినిపించాయి. టైం చూస్తే ఎగ్జాక్ట్గా 3:15 అయింది. మెల్లగా డోర్ తీసి భయంగా పైన గదిలోకి వెళ్ళింది. వెళ్తే అక్కడ చిన్న కొడుకు జాక్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. జాక్ ఎదురుగా ఉన్న కుర్చీ ఊగుతుంది. ఎవరున్నారు దాంట్లోని చూస్తే ఎవ్వరూ లేరు. క్యాథీకి బాగా భయం వేసి జాక్ని కిందకి తీసుకుని వచ్చి పడుకుంది. ఆ తర్వాత మార్నింగ్ జాక్ తన బుక్లో పంది బొమ్మలు వేయటం చూస్తుంది. బుక్ నిండా పంది బొమ్మలే ఉన్నాయి. ఈ విషయం జార్జ్కి చెప్పగానే జార్జ్కి ఒక విషయం అర్థమైంది. జార్జ్ బాగా స్పిరిచువల్, అందుకే మొదట్లో హౌస్ని బ్లెస్ చేయడం కోసం ఫాదర్ని తీసుకుని వచ్చాడు. బైబిల్లో ఉన్న విషయాలు అతనికి బాగా తెలుసు. బైబిల్లోని మాథ్యూ చాప్టర్ 8 వర్స్ 32లో జీసస్ కొంతమందికి పట్టిన దెయ్యాలని వదిలించి వాటిని పక్కన ఉన్న పందుల్లోకి వెళ్ళేలా చేస్తాడు. ఆ పందులన్నిటికీ దెయ్యం పట్టి అవి సముద్రంలో పడి చనిపోతాయి. జాక్ రాత్రి 3:15 మాట్లాడటం, పందులు బొమ్మలు గీయటం, ఇవన్నీ చూస్తే రాత్రి జాక్ దెయ్యాలతో మాట్లాడుతున్నాడు అని అర్థమైంది. వెంటనే తన భార్య క్యాథీని, తన పిల్లల్ని తీసుకొని వేరే చోటికి వెళ్ళిపోవటానికి రెడీ అయ్యారు. వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు, ఇల్లు మొత్తం వదిలేసి ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోయారు. ఈ ఫ్యామిలీ తర్వాత ఇంకో ఫ్యామిలీ ఆ యామిటివిల్లీ హౌస్లోకి వచ్చారు. వాళ్ళకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి చివరికి ఆ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు. ఆ ఇల్లు కట్టింది 1927లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఫ్యామిలీ కూడా చాలా దారుణమైన సంఘటనలు చూసింది. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్రశ్న. 1980లలో కొంతమంది డిటెక్టివ్స్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ ఈ కేసుని చాలా సీరియస్గా స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. సూపర్ న్యాచురల్ పవర్స్ గురించి అర్థం చేసుకున్నారు. ఆ ఇంట్లో జరిగిన అన్ని పారానార్మల్ యాక్టివిటీస్ని గ్యాదర్ చేసి డీకోడ్ చేశారు. వాళ్ళ రీసెర్చ్లో ఏం తెలిసిందంటే ఆ యామిటివిల్లీ ఇంటి కింద భాగంలో అన్ని సమాధులే. ఆ ఇంటి వాకిట్లో, పెరట్లో అన్ని చోట్ల పుర్రెలు, స్కెల్టన్స్, బోన్స్ బయటపడ్డాయి. కేవలం ఆ ఇంటి సరౌండింగ్స్లో మాత్రమే ఆ పుర్రెలు, స్కెలిటన్స్ ఉన్నాయి. బయటపడిన ఆ స్కెలిటన్స్ని కార్బన్ డేటింగ్ చేయగా అతి భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. అదేంటంటే ఆ స్కెలిటన్స్ అన్నిట్లోనూ సేమ్ DNA ఉంది. అందరూ సేమ్ పీరియడ్లో చంపబడ్డారు. కార్బన్ డేటింగ్ ద్వారా ప్రతి
ఒక్కరి వయసు కనిపెట్టారు. అంతా ఒకే ఫ్యామిలీకి చెందినవారు. అంటే దీని అర్థం ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎవరో అతి కిరాతకంగా చంపి అక్కడ పాతి పెట్టారు. 1927లో టెక్నాలజీ తక్కువ ఉంది కాబట్టి ఆ కిరాతకుడు ఒక మంచి కుటుంబాన్ని అతి దారుణంగా చంపేసి తప్పించుకుని తిరిగాడు. వాడు ఎప్పటికీ దొరకలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే ప్లేస్ ని ఒక అతను కొనుక్కొని అక్కడే ఈ అందమైన అమిటివిల్ హౌస్ ని కట్టాడు. కట్టడమే కాదు, ఆ ఇంట్లోనే తాను సైతాన్ని ఆరాధించేవాడు, క్షుద్ర పూజలు చేసేవాడు, బ్లాక్ మ్యాజిక్ ని ప్రాక్టీస్ చేసేవాడు, సైతాన్ సూత్రాలు ఆచారాలు మాత్రమే ఫాలో అయ్యేవాడు. దీంతో ఆ నెగిటివ్ ఎనర్జీ సృష్టించబడింది. ఆ నెగిటివ్ ఎనర్జీ కింద సమాధి చేయబడ్డ మనుషుల్లోకి ప్రవేశించింది. వాళ్ళకి ఆ నెగిటివ్ ఎనర్జీ రావడంతో ఆ ఫ్యామిలీ వాళ్ళే ప్రేతాత్మలుగా మారి ఆ ఇంట్లోకి వచ్చిన ప్రతి ఫ్యామిలీ మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు అని చెప్పారు. ఒకప్పుడు ఒక ఇన్నోసెంట్ ఫ్యామిలీకి జరిగిన దారుణం, పైగా వాళ్ళకి ఏ అంత్యక్రియలు జరగకపోవడంతో ఇలా జరిగిందని చాలా మంది నమ్ముతారు. ఈ అమిటివిల్లీ హౌస్ ఇప్పటికీ ఇంకా అక్కడే ఉంది, కానీ ఎవ్వరూ ఉండట్లేదు. కనీసం రావటానికి కూడా ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ ప్రతి ఏటా చాలా మంది టూరిస్టులు అక్కడికి వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకుని ఇంటర్నెట్ లో పోస్ట్ చేసుకుంటారు. ఇదొక పెద్ద టూరిస్ట్ స్పాట్ లా మారింది. కానీ సాయంత్రం 6 తర్వాత ఈ ఇల్లు చూడటానికి ఎవరిని అలౌ చేయరు. రాత్రిపూట ఎవరూ రాకూడదు. ఇది ఒక హాంటెడ్ హౌస్ అని బోర్డు కూడా పెట్టించారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.